ఇటీవల కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు కేసు విషయంలో కూడా రాజకీయంగా రాద్ధాంతం అవుతుంది. కేసు నమోదు వెనుక ఆలస్యం వెనుక అక్కడ కూడా రేవంత్ రెడ్డి బండి సంజయ్ కలిసి ఉన్నారు కాబట్టే కేసు నమోదు ఆలస్యమైంది, విచారణ పక్కదారి పడుతుందన్న ఆరోపణలు ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ నుంచి తీవ్రస్థాయిలో విమర్శించారు, టార్గెట్ చేస్తున్న పరిస్థితి. రేవంత్ అడుగుండ్రి క్వశ్చన్ అట్లేమని ఉంటే రేవంత్ని అడుగుండ్రి. నేనే అరెస్ట్ చేయించా అటువంటి లేదేం లేదంటున్నారు అతను. అడగండి ఆయన్నే. కానీ ఓవరాల్గా అయితే ఈ కోవర్ట్ సమస్య కానీ ఇంటర్నల్గా ఇతర పార్టీలతో జట్టు కడుతున్న విషయం కానీ బీజేపీని ఇబ్బంది పెడుతున్నట్టు కనిపిస్తుంది. దానిపైన నా దగ్గర నేనే ఇబ్బంది పెడతాలని కోవర్ట్లని తన్ని బయటికి వెళ్ళకూడదా సూరాయించకపోతే నన్ను ఇబ్బంది పెట్టి అంత లేదు ఓడుకోవటి. అంటే పార్టీ అధికారంలోకి రావాలంటే ఇతర ప్రాంతాలు అదే చేయాలండి. అధికారం రావాలంటే స్ట్రిక్ట్గా ఉండాలి. బలమైన నాయకత్వం రాష్ట్ర స్థాయిలో ఉండాల్సిన అవసరం ఉందా లేదా? మాది జాతీయ పార్టీ, దీనికంటే బలమైన నాయకత్వం ప్రపంచంలో ఏడలేదు మాకున్నంత. తెలంగాణలో గట్టిగా 2 నెలలు ఆలోచిస్తే మొత్తం కింద మీద అయిపోతుంది. ఇక్కడ ఈజీగా గెలుస్తాం. నెక్స్ట్ టైం గ్యారంటీ గెలుస్తాం. ఇక్కడ సార్ తెలంగాణలో పొత్తుల అంశం కూడా పదే పదే చర్చకు వస్తుంది. ఒక్కొక్క పార్టీ ఒక్కొక్కరితో పొత్తుకు వెళ్ళే అవకాశం ఉందన్న చర్చ జరుగుతుంది. కాంగ్రెస్ కూడా పదే పదే చెప్తుంది బీజేపీ బీఆర్ఎస్ కలిసి ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ఇప్పటికైతే ఇండైరెక్ట్గా ఉంది. వచ్చే ఎన్నికల్లో డైరెక్ట్గా కలిసి పోటీ చేసే అవకాశం ఉందన్న వాదన వాళ్ళు పదే పదే వినిపిస్తున్నారు. ఏమంటారు సార్? అలాగా భయం ఉంది. ఏంది భయం? దడ ఉందా కాంగ్రెస్ వాళ్ళకి? ఎందుకు భయం? మీరు కలిసి పోటీ ఎవరు మాట్లాడారు పొత్తు గురించి? బీజేపీ వాడు మాట్లాడిండా? బీఆర్ఎస్ వాడు మాట్లాడిండా? కాంగ్రెస్ వాడు ఎందుకు మాట్లాడుతున్నాడు? అంటే మీరు ఇండైరెక్ట్గా ముందు నుంచి దోస్తాను ఉంది, ఇప్పుడు ఫుల్గా ఎవరికి దోస్తాను ఉంది సార్? నాకు కవిత గారికి దోస్తాను ఉంది. ఎవరికి దోస్తాను ఉందండి? కవిత గారు అంటే గుర్తొచ్చింది, కొత్త పార్టీ పెట్టారు. ఆమె భవిష్యత్తు ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? 2-3 పార్టీలు పెట్టుకోవచ్చు ఆమె, కానీ చెప్తున్నా మాకుందా దోస్తానా? ఎంత మీకు రాజకీయ ప్రత్యర్థి అలా తీసేయడం కరెక్టేనా సార్? కొత్త పార్టీ పెట్టుకొని ఆల్ ది బెస్ట్ చెప్పొచ్చు కదా మీ రాజకీయ ప్రత్యర్థి. అది కూడా చెప్పిన ఇవాళ ఇట్లా అనబుద్ధి అయింది. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు అంశం తీవ్ర స్థాయిలో ఉంది. రైతులు ఇబ్బంది పడుతున్నారు. మార్చిలో కోతలు మొదలయ్యాయి, ధాన్యం కూడా రావడం మార్కెట్లో మొదలైంది. కానీ బీజేపీ పార్టీ అంటే మీ రాష్ట్ర పార్టీ, మీ పార్టీ లీడర్షిప్ తీసుకుంది, పార్టీ ప్రోగ్రాం తీసుకొని 3-4 రోజుల నుంచి మార్కెట్ యార్డ్లో పర్యటిస్తుంది. ఇంత ఆలస్యంగా ఇంత లేట్గా అంటే చివరి దశలో ఉన్నప్పుడు తీసుకొని ఎవరికి ప్రయోజనం చేకూర్చే ప్రయత్నం మీరు రైతులకు చేసే ప్రయత్నం చేశారా? రాజకీయ ప్రయోజనాల కోసం ఎవరికైనా లబ్ధి చేకూర్చే ప్రయత్నం చేశారా? ఎంపీలు ఎమ్మెల్యేలు అంతా చివరి దశలో వెళ్ళడం వల్ల రైతులకు ఏమైనా ఉపయోగం ఉందా? అంటే రాష్ట్ర నాయకత్వం ఎక్కడెక్కడ ఇంకా కాలేదో అక్కడక్కడ చేసి అక్కడక్కడ ప్రెషర్, గవర్నమెంట్ మీద ప్రెషర్ పెంచింది వాస్తవమే. లాస్ట్ 3-4 డేస్ నుంచి మా దగ్గర మండల ప్రెసిడెంట్లు కూడా కళ్ళలకు పోతారు. మార్చ్ ఎండింగ్లో పోయినరు, ఏప్రిల్లో పోయినరు. మా దగ్గర ప్రొక్యూర్మెంట్ కూడా నిజామాబాద్ పార్లమెంట్ మొత్తం కూడా ప్రొక్యూర్మెంట్ అయిపోయి కూడా 20-30 రోజులు అయిపోయింది. ఎక్కడెక్కడైతే కాలేదో ఇంకా అవస్థలు పడుతున్నారో రైతులు, వాళ్ళ దగ్గరికి భారతీయ జనతా పార్టీ పోయింది.